ఉగాది పండుగ అనగానే మనకి మెయిన్గా పులిహోర అండ్ బొబ్బట్లు గుర్తొస్తాయి కదా. సో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కనుక లెంతీగా అనిపిస్తే ఫాస్ట్ మోడ్లో పెట్టేసి చూసేయండి. ముందుగా మనం పులిహోర ప్రిపేర్ చేసుకున్నాము. దానికోసం ఒక 150 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. అది ఒకసారి వాటర్ పోసేసుకొని వాష్ చేసేసుకోండి. ఎందుకంటే గింజలు కానీ ఇప్పుడు మన చింతకాయ పొట్టు అంటారు కదా, అది కానీ ఏమన్నా ఉంటే డస్ట్ కానీ ఉంటే వెళ్ళిపోతుంది అన్నమాట. అలా ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టేసుకోండి. 15 మినిట్స్ నానిన తర్వాత ఆ పల్ప్ అనేది ఉంటుంది కదా, మనకి చారు జల్లడ అంటారు కదా, అలా అయినా చేసేసుకోవచ్చు. లేదా మనము చేతితో కలిపి మన చేతి వేళ్ళతోటైనా మనం దాన్ని వడగట్టేసుకోవచ్చు. సో చూసారు కదా, అలా బాగా పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సాల్ట్ కూడా 3 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఎందుకంటే ముందు మనం కొంచెం యాడ్ చేస్తాం. మెంతి పొడి కూడా చాలా మస్ట్ అండి. పులుపు చేసినప్పుడు మెంతి పొడి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండ్ కరివేపాకు కూడా కంపల్సరీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మీడియం ఫ్లేమ్లో మరగబెట్టేయండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాయిల్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత మనకి ఇదిగోండి ఇలా అవుతుందన్నమాట. సో ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ 3 స్పూన్స్ గరిటెలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పులిహోరకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఇక్కడ నేను శనగపప్పు, పల్లీలు, మీకు వీలైతే మినపప్పు, పుట్నాలు కూడా తీసేసుకోవచ్చు. పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ఒక 8 లేదా 9 తీసేసుకొని కరివేపాకు. ఇక్కడ మీకు వెల్లుల్లి తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఆప్షనల్. మిరియాల పొడి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. తర్వాత ఇది కొద్దిగా పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్, ఇంగువ కూడా మస్ట్ అండి, టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. అదొక 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్న తర్వాత మనం ఇది చేసుకున్నాం కదా ఉడకబెట్టిన చింతపండు, అది మెల్లిమెల్లిగా మన పోపికి ఎంత సరిపోతుందో అంత వేసేయండి. సో మిగిలింది ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1-2 వీక్స్ అయినా కూడా హ్యాపీగా ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఇది వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 1 మినిట్ అట్లా ఉడకనివ్వండి. తర్వాత మనం ఆల్రెడీ రైస్ వండేసుకున్నాము. సో దీన్ని ఒక బేషన్ అంటారు కదా, అందులో వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఈ రైస్ అనేది వేడిగా ఉండొద్దు, కొంచెం చల్లారితే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇందులో మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. బట్ మాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి కొద్దిగా మిరియాల పొడి, మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక పోపు వేసుకున్నాం కదా ఆ పులిహోర బ్యాటర్, అది మన రైస్కి తగ్గట్టుగా వేసేసుకొని కలిపేసుకోవడమే. సో ఇక్కడ చూసుకోండి, రైస్ బాగా వేడిగా ఉండొద్దు. ఒకవేళ వేడిగా ఉంటే మనకి ముద్దలాగా ఫామ్ అవుతుంది. సో మీకు అలా అయినా టేస్ట్ నచ్చుతుందంటే మీరు వేడివేడిగా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ కూడా ఒకసారి చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, సేమ్ మన టెంపుల్ స్టైల్లో వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఫెస్టివల్కి ఈ రెసిపీని ట్రై చేయండి. సో ఇక్కడ మనకి మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ బొబ్బట్లు, మన ఉగాది ఫెస్టివల్కి మ్యాండేటరీ కాబట్టి. సో ఇక్కడ నేను 2 గ్లాసుల శనగపప్పు తీసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టేసుకున్నాను. తర్వాత మనకి బెల్లం అనేది 3 గ్లాసెస్ అయినా తీసుకోండి మీ స్వీట్కి తగ్గట్టుగా. సో కొద్దిగా వాటర్ పోసాను, ఎందుకంటే అది కొంచెం నానుతుంది కదా. సో ఇక్కడ పప్పు నానబెట్టేసుకున్నాం కదా 30 మినిట్స్, దాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని 2 గ్లాసెస్ శనగపప్పుకి 5 గ్లాసెస్ వాటర్ పోసాను. అంటే 2.5 పోసేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయండి. ఎందుకని 5 అయినా పెట్టవచ్చు, మంచిగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. అది ఉడికేలోపు ఇక్కడ నేను మైదా పిండి తీసేసుకున్నాను. ఎందుకంటే మనకి సేమ్ మన బయట టెంపుల్స్లలో పెడతారు కదా, ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో మైదా పిండి ఒక 4 గ్లాసెస్ తీసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ అలా చూపిస్తున్న విధంగా కలిపేసేయండి.
సో ఇక్కడ అలా మనకి చేతికి అంటుకోవాలన్నమాట. అలా అంటుకున్నప్పుడు ఆయిల్ 4 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. దీనికి కూడా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఫెస్టివల్ మోడ్ని మంచిగా ఎంజాయ్ చేయాలి, ఫుడ్ కూడా హ్యాపీగా తినాలంటే ఇలా ఎప్పుడో ఒకసారి చేసేసుకుంటే బాగుంటుంది కదా. సో అందుకే నేను పక్కా ఫెస్టివల్ మోడ్ టైప్లో చూపిస్తున్నాను. సో మనకి ఆయిల్ ఈ పిండి కలుపుతున్నాం కదా, అది మంచిగా ఇట్లా నీట్ చేయాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, అలా చేతికి అంటొద్దన్నమాట. ఇది ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి. అది 10 మినిట్స్ నానేలోపు ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ పప్పు ఉంది కదా, ఈ వాటర్ని వేస్ట్ చేయకండి. దీంతో కూడా మనం మంచిగా చారు పెట్టేసుకోవచ్చు. అది షార్ట్లో నేను చెప్తాను. సో ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ పప్పు ఉంది కదా, నేను బాగా మెత్తగా ఉడకబెట్టుకున్నాను. సో మనం మిక్సీ జార్లో వేసే పని లేకుండా ఇలా పప్పు రుబ్బేది ఉంటుంది కదా, దాంతో మంచిగా స్మాష్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ ఉంటాయి కదా, కొద్దిగా వేడి చేసేసుకోండి. దాని ద్వారా మంచిగా మెల్ట్ అయిపోతుంది బెల్లం కూడా. స్ట్రెయిన్ చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం ఇట్లా మట్టి టైప్లో వస్తాయి కదా రాళ్ళు లాగా, అది రాకుండా ఉంటుంది. సోంపు అండ్ ఇలాచి పొట్టు వేయలేదు, ఇలాచి లోపల గింజలు ఉంటాయి కదా, అది వేసేసుకున్నాను. సో సోంపు వేయండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇది సిమ్లో పెట్టి మీరు ఉడికించండి. అలా ఉడుకుతున్నప్పుడు మీరు గరిటెతోటి కలిపేసుకుంటూ ఉండండి. కొంచెం దగ్గరికి వచ్చాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మీకు ఇష్టమైతే ఒక 2 టేబుల్ స్పూన్ అయినా వేసేసుకోవచ్చు, పర్లేదు. చూస్తున్నారు కదా, అలా మనం కలుపుతూ ఉంటే అంత దగ్గరికి వస్తుందన్నమాట. చల్లారాక ఇంకా దగ్గర పడుతుందన్నమాట. సో ఇది చల్లారాక మనము ఉండల్లాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత సైజులో పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా పిండి, అది మళ్ళీ ఒక్కసారి కలుపుకొని చేతికి మంచిగా ఆయిల్ రాసేసుకొని కొద్దిగా పిండి తీసేసుకోండి. బాగా తీసుకున్నా కూడా మనకి పిండి వస్తుంది, లోపల వేసిన పప్పు టేస్ట్ అంత ఏర్పడదు అన్నమాట. సో కొద్దిగా తీసుకొని మన అరిచేతి మీద ఎంత వస్తుందో అంత పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం చేసుకున్నాం కదా బాల్, అది వేసుకొని మంచిగా కవర్ చేసేయండి బయటికి రాకుండా. సో నేను ఈ పూర్ణం కూడా నేను బాగా మెత్తగా చేయలేదు, కొంచెం పప్పు ఉంటే మనకు తినేటప్పుడు మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్. సో ఇలా చూపిస్తున్న విధంగా అలా చేసి పక్కన పెట్టేసుకోండి. అలా అన్నీ ఒకటేసారి పెట్టేసుకుంటే మనకి చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం ఒక కవర్ లేదా ఇప్పుడు నాకు ఆయిల్ ప్యాకెట్ తీసాను అనమాట, ఆ కవర్ ఉంటుంది కదా, దాని మీద చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ తోటి వేయించుకున్నాను. తినేటప్పుడు నెయ్యితోటి సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో మంచిగా 2 వైపులా కాల్చండి. సో ఇలా మంచిగా 2 వైపులా కాల్చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా ఒకటి ఇంకొకటి మంచిగా వేయించుకొని తీసేసుకోవడమే. సో మనం తినేటప్పుడు అలా నెయ్యి పైన వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని తింటే ఆ టేస్ట్ వేరు. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఈ ఉగాది ఫెస్టివల్కి, నార్మల్గా గోధుమ పిండితోటి కాకుండా. ఓకేనా, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.